కూర్చున్న కొమ్మని ఎలా నరుక్కోవాలో కాంగ్రెస్కి బాగా తెలుసు. స్వయంగా పార్టీ లీడర్ని ఎలా కంపు చేసుకోవాలో ఆ పార్టీ హైకమాండ్కి తెలిసినంతగా ఎవ్వడికి తెలియదు. మొత్తం మీద అధికారం ఉన్నది 3 రాష్ట్రాలు. ఆ 3 రాష్ట్రాలను ఎలా వీలైతే అలా చెడగొట్టుకోవడానికి కాంగ్రెస్ హైకమాండే ప్రయత్నిస్తుందా? తెలంగాణలో 7.5 నుంచి 6 మంత్రి పదవులు భర్తీ చేయలేదు. ప్రమాణ స్వీకారం చేసిన 3 మంత్రులకు 2 రోజులు దాటినా కూడా శాఖలు ఇవ్వలేదు. ఇది తెలంగాణలో కాంగ్రెస్ పరిస్థితి. అదేంటంటే హైకమాండ్ డిసైడ్ చేయాలంటారు. ఎక్కే ఫ్లైట్ దిగే ఫ్లైట్తో రేవంత్ ఇప్పటికే ఢిల్లీ టూర్స్లో హాఫ్ సెంచరీకి దగ్గర ఉన్నారు. తెలంగాణలో కాంగ్రెస్ సర్కార్ ఏర్పడి ఇప్పటికీ 7.5 అయింది. ఇప్పటికీ 6 మంత్రిత్వ శాఖలు భర్తీ చేసుకోలేకపోయింది ఆ పార్టీ. రకరకాల సమీకరణాలతో హైకమాండ్ ఇన్నాళ్లు నాంచుతూ వచ్చింది. రేపు గ్రీన్ సిగ్నల్ ఇస్తాం, ఎల్లుండి చెప్తాం, ఇలా రకరకాల హామీలతో కాలం గడుపుకుంటూ వచ్చింది. చివరికి కేబినెట్ పునర్వ్యవస్థీకరణకు 2 గంటల ముందు కూడా ఎవరికి ఏ మంత్రి పదవి ఇస్తున్నాము అనేటిది చెప్పకుండా గోప్యంగా ఉంచింది. ముఖ్యమంత్రికి కూడా తెలియకుండా అంత రహస్యం ఏంటో అర్థం కాదు. కాంగ్రెస్ పార్టీ ఎలా ఉంటుందో మరోసారి జనానికి అర్థమవుతోంది. సరే, కొత్తగా 3 మంత్రులు ప్రమాణ స్వీకారం చేశారు. ప్రమాణ స్వీకారం చేసి 24 గంటలు దాటిపోయాయి. కానీ ఆ మంత్రులకు శాఖలు ఇవ్వలేదు. 3 మంత్రులకు శాఖల కేటాయింపు కూడా అధిష్టానమే నిర్ణయించాలి. ఢిల్లీ రా అంటూ రేవంత్కి మళ్ళీ పిలుపు వచ్చింది. అంటే మంత్రులకు కనీసం శాఖలు కూడా కేటాయించే స్వేచ్ఛ సీఎంకు లేదన్నమాట. 3 మంత్రుల శాఖలు రాయించుకు రావడానికి పరిగెత్తుకుంటూ ఢిల్లీ వెళ్లాల్సి వచ్చింది రేవంత్కి. ఇది పార్టీకి నాయకత్వానికి గందరగోళంలోకి నెట్టేసే పరిస్థితి. చిన్న చిన్న విషయాల్లో కూడా హైకమాండ్ జోక్యం చేసుకుంటే ఎలా అనేది పార్టీలోనే ఓపెన్ టాక్. విస్తరణ అంటూ ఊరించి 5-6 పదవులను కూడా ఒకేసారి భర్తీ చేసుకునే వెసులుబాటు లేకుండా పోయింది. అధిష్టానమే పేర్లు ఖరారు చేయాల్సి ఉన్నా దానికి కూడా ఎందుకంత తాత్సారం అనే చర్చలకు దారితీస్తోంది హైకమాండ్ అరాచక వైఖరి. ఈలోపు హైదరాబాద్ నుంచి ఎవడు పడితే వాడు ఢిల్లీ చేరుకుని ఇప్పుడున్న క్యాబినెట్ని మొత్తం శాఖలు మార్చేసేందుకు కుట్రలు చేయటం మొదలుపెట్టారు. ముఖ్యమంత్రి ఢిల్లీలో ఉండగానే కొత్త మంత్రులు అంతగా హైకమాండ్తో కలిసి వస్తారు. దట్ ఈస్ కాంగ్రెస్. ఇదొక్కటే కాదు, పీసీసీ చీఫ్ నియామకం చేసి 9 నెలలు గడిచింది. పూర్తి స్థాయి కమిటీ కూడా వేసుకోలేకపోయింది కాంగ్రెస్. అధిష్టానం పీఠముడులు వేయటం మానేస్తే ఇక్కడి పరిస్థితులకు అనుగుణంగా అడుగులు వేయటం స్థానిక నేతలకు వీలవుతుంది. కానీ కాంగ్రెస్ అధిష్టానం పగ్గాలు వదిలిపెడితే కదా కమిటీ వేసుకోవటానికి అధిష్టానం ఆమోదం అవసరమే. కానీ అందుకు 9 నెలలు తీసుకోవాలా? పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ల నియామకంలో పోటీ ఎక్కువైందని వాయిదాలు వేసుకుంటూ పోతే పరిష్కారం అవుతుందనే భ్రమలో పరిస్థితిని మరింత జటిలం చేసుకుంటోంది కాంగ్రెస్. పీసీసీ కమిటీలో వర్కింగ్ ప్రెసిడెంట్ల పదవుల భర్తీకి సీఎంని ఢిల్లీ వరకు పిలవాలా? 3 మంత్రులకు శాఖలు అప్పగించడానికి హస్తిన వరకు పిలిచి మాట్లాడటం అంటే ఇంతకన్నా దారుణం ఇంకొకటి ఉంటుందా? రాష్ట్ర ముఖ్యమంత్రి పోస్ట్ మ్యాన్ లాగా తిరగాల్సిన పరిస్థితి సృష్టించింది కాంగ్రెస్ హైకమాండ్. మరోవైపు మంత్రి పదవులు రాక మరికొందరు అసంతృప్తివాదులు చాలా అయిపోతుంటే వాళ్ళకి సర్ది చెప్పలేక స్థానిక నేతలు జుట్టు పీక్కుంటున్నారు. అంటే పార్టీ అంతర్గత సంక్షోభం కూడా హైకమాండ్ సృష్టిస్తుందన్నమాట. ఇంతగా అధిష్టానం కసరత్తు చేసినా సీరియస్గా ఉందా అంటే ఇటీవల పీసీసీ అనుబంధ కమిటీలు వేశారు. దీంట్లో కమిషన్లో ఉన్నటువంటి నాయకులకు పదవులు ఇచ్చారు. కమిషన్ పోస్టుల్లో ఉన్న వారికి పదవులు ఇచ్చారంటే అధిష్టానం ఎంత సీరియస్గా తీసుకుంటుంది అనేది అర్థం చేసుకోవచ్చు. ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 36 మంది కార్పొరేషన్ చైర్మన్లను నియమించింది. ఇప్పటి వరకు మిగిలిన పదవుల భర్తీ చేయలేదు. త్వరలో 30 కార్పొరేషన్ చైర్మన్ పదవులు భర్తీ కాబోతున్నాయి. వీటిపై కూడా అధిష్టానం పిలిచి మాట్లాడే అలవాటు ఎక్కువైంది అనేది పార్టీ నేతల్లోనే బాగా టాక్ నడుస్తోంది. సీఎం రేవంత్ ఢిల్లీ టూర్పై అనేక విమర్శలు వస్తున్నాయి. ఇలా చిన్న చిన్న విషయాలకు కూడా పిలుపు రావడం వల్లే చాలా రోజులుగా పీసీసీ కమిటీ మీద కసరత్తు జరుగుతోంది. కార్పొరేషన్ చైర్మన్ల పదవుల భర్తీ మీద కూడా జరుగుతోంది. వీటికి కూడా తెలంగాణ పెద్దలను హస్తినకు పిలవటమే కొంత ఇరిటేషన్ పాలిటిక్స్గా మారే ప్రమాదం లేకపోలేదు. అయితే
ఇవన్నీ పట్టించుకునే పరిస్థితిలో లేదు కాంగ్రెస్ హైకమాండ్. ఎప్పటిలాగే గల్లీ నేతలు కూడా ముఖ్యమంత్రి కంటే ముందే అపాయింట్మెంట్లు సంపాదిస్తారు. హైకమాండ్ను కలవాలంటే సీఎం కనీసం 10-15 గంటలు ఢిల్లీలోనే వెయిట్ చేయాలి. సీఎం కంటే ముందే గల్లీ లీడర్లకు కూడా అధిష్టానం టైం ఇస్తుంది. కాంగ్రెస్ అంటే అదే. కాంగ్రెస్ అలాగే ఉంటుంది. పార్టీలో ఒక లీడర్తో మరొక లీడర్తో హైకమాండ్ ఎప్పుడు గొడవలు పెడుతుంది. వాళ్లలో ఎప్పుడు అనైక్యత ఉండేలా చూస్తుంది. లేకపోతే కొత్త మంత్రుల ప్రమాణ స్వీకారం జరిగి 2 రోజులు కావస్తున్నా వారికి శాఖలు కేటాయించలేదంటే తెలంగాణ కాంగ్రెస్పై అధిష్టానం అరాచకం ఎంతగా కొనసాగిస్తుందో అర్థమవుతోంది. దీంతో తెలంగాణలో కాంగ్రెస్ జనంలో రోజు రోజుకి చులకన భావం ఏర్పడుతోంది.